నాకు ఇచ్చిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే 6వ మాటగా ఏమైందండి? సమాప్తమైనది. ఈ సమాప్తమైనదని మాట ఈ లోకంలో చాలామంది ఏ రీతిగా మాట్లాడుతూ ఉంటారంటే, ముందుగా చెప్పినట్టుగా ఇంకా యేసుప్రభువారు ఇంకా చనిపోయారు, ఇంకా ఆయన పని అయిపోయింది, మేము ఇంకా ఆయన ఇంకా చనిపోతాను అని ఆయన చెప్తున్నారేమో అని చాలామంది అనుకుని ఉండొచ్చు. అలాగే ఈ లోకానుసారంగా చాలామంది కూడా చనిపోయి చివరి క్షణాల్లో ఏమంటారంటే, నా పని అయిపోతుంది, ఇంకా మీకు ఏమైనా ఏమన్నా ఉంటే ఇచ్చేస్తాను. వీలునామాలు రాస్తూ ఉంటారు కదండి. ఏ సమయంలో రాస్తారు వీలునామాలు? చనిపోతాను, ఇంకా నా పని అయిపోతుందని వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకి మనసులోకి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినవి ఉంటే ఇచ్చేయాలి. అప్పులు ఏమైనా ఉంటే కనుక, బాబుని పలానాడికి అప్పు ఇచ్చానో లేకపోతే పలానా వాళ్ళ దగ్గర నేను అప్పు తీసుకున్నానో చెప్పి ఏం చేస్తారు? చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకానుసారంగా మన పుట్టుక కారణం ఏంటంటే, మనం లోకానికి వచ్చిన తర్వాత మనకు అప్పగించిన పని ఏం చేయాలంట? పూర్తి చేయాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే, చాలామంది పిరికివారుగా తయారవుతూ ఉన్నారు. వారికి దేవుడిచ్చిన అమూల్యమైన ఈ జీవితాన్ని వ్యర్థంగా సకాలంలోనే ముగించేస్తున్నారు, మధ్యలోనే. ఇటు రీతిగా అంటే చాలామంది ఆత్మహత్యలు చేసుకుని కొన్ని చేసుకుని ఈ మధ్యకాలంలో రీసెంట్గా మా ఫ్యామిలీలో జరిగిన విషయం ఏంటంటే, ఆయన తన తండ్రి ద్వారా చిన్న గొడవ పడిన దానికి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు. ప్రయోజనం ఏంటండి? మనకి జీవితం దేవుడు అనుగ్రహించింది ఒక అమూల్యమైన జీవితం. ఎంతవరకు మనం జీవిస్తామో అంతవరకు మనకి దేవుడు అప్పగించిన పని ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. అది మనం పూర్తి చేసినప్పుడే మన జీవితానికి ఒక విలువ, ఒక పరమార్థం, ఒక అర్థం. మనం పుట్టుక వలన ఒక ప్రయోజనం, మన జీవితానికి ఒక సార్థకత, ఒక గొప్పతనం, ఒక మంచి పేరు. చాలామంది గొప్ప వాళ్ళు ఈ లోకంలో మనకి పుట్టి ఉన్నారు. ఒక అంబేద్కర్ అవ్వచ్చు, మదర్ తెరిసా అవ్వచ్చు, ఇంకా చాలామంది గాంధీ గారు అంటారు, ఇంకా ఎంతోమంది దేశ నాయకులు మన దేశానికి ఏం చేశారు? సేవ చేశారు. వారు పుట్టి ఏం చేశారు? బానిసత్వంలో ఉన్న మనల్ని విడిపించారు. అంటే ఈ లోకానుసారమైన బానిసత్వంలో ఉన్న మనల్ని ఏం చేశారు? విడిపించే దానికోసం పోరాడారు. అలా పోరాడడం వల్ల మనందరం ఏం చేస్తున్నాం? వారి కోసం చెప్పుకుంటున్నాం. వారు జీవించిన జీవితాన్ని గురించి, వారు పుట్టినరోజులు చేసుకుంటున్నాం, వారు మరణించిన మరణాలు చేసుకుంటున్నాం. ఎందుకని? వారు జన్మించిన ఈ జన్మ గురించి వారు సార్థకత చేసుకుని అన్నారు. మరి మనకి ఒక అవకాశం ఉంది, మనకి దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చినాడు, ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చినాడు. ఏమంటే, ఈ లోకంలో నన్ను కూడా ఈ లోకంలో మనుషుల్లాగా వేరైపోయకుండా మనల్ని ఏం చేశాడండి? ఆయన వేరుపరిచాడు. ఒక మేకల్లోంచి గొర్రెలను ఏం చేశాడంటే ఆయన వేరుపరిచాడు. అటు రీతిగా అంత గొప్ప ధన్యత ఈ లోకంలో దేవుని నామాన్ని తెలుసుకోలేని మంది చాలామంది ఉన్నారు. ఈ సమయాన్ని మనం అందరిలో ఎంతమందే గడపగలుగుతున్నాం? కారణం ఏంటి? చాలామంది దేవుని తెలుసుకోక ఈ గుడ్ ఫ్రైడే అనే గొప్పతనాన్ని వారికి గుర్తించక ఏమయ్యారు? అన్యులుగా ఈ లోకానుసారంగా వారి విలాసాలతో, విందులతో వాడు గడుపుతూ ఉన్నారు. మనమైతే దేవుని ప్రేమ, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనల్ని ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఈరోజు ఈ క్షణాన్ని దేవుని మందిరంలో గడుపుతూ ఉన్నాం. అయితే మనం తెలుసుకునే మనం ఏం చేస్తున్నాం? దేవుని మనకు అప్పగించిన పని మనం సమాప్తం చేస్తున్నామా లేదా? ఇక్కడ యేసుప్రభువారు తండ్రి తనకు అప్పగించిన పని ఏం చేశారంట? సమాప్తం చేశారు. ఎటు రీతిగా సమాప్తం చేశారంటే, ఆయన మొట్టమొదటిగా మనం మాట విని ఉన్నాం. ఏంటండి? తండ్రి, వీరు ఏమి చేయించినారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఆయన క్షమాపణ మనకు నేర్పించారు. ఆ పనిని సమాప్తం చేశారు. మీరు ఇతరులకు క్షమించండి. మన పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రము చేయజాలని పనిని చేసినవాడు దేవుడు. ధర్మశాస్త్రం ఏం చెప్పి ఉంది? పరిశుద్ధమైన దాన్ని ఏం చేయాలంట? పవిత్రమైన దాన్ని, ఏ పాపం లేని దాన్ని మనం బలిగా అర్పించాలి. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? వారి పశువుల్ని, గొడ్లని, అన్నిటిని కూడా బలి అర్పిస్తున్నారు. కానీ దాని ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అవి అర్పించేసాం కదా, మా పాపాలు మనం చేసేయచ్చు, ఇప్పుడు ఈ పాపం చేస్తున్నాం, ఈ పాపానికి కుదురు ఈ ఎద్దునో గొర్రెనో మనం అర్పించడం ద్వారా మన పాపం పోతుందని అనుకుని మరలా ఇంకో తప్పు చేస్తూనే ఉన్నారు తప్ప వారి పాపాన్ని విడిచిపెట్టలేదు. తండ్రి అయిన దేవుడు వారికి ఒక ధర్మశాస్త్రం అప్పచెప్తే దాని ప్రకారంగా ఈ బిడ్డలందరూ చేస్తారని ఆశపడి ఒక ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా రాయించి ఉన్నారు. కానీ జనాలు ఎలా తయారైపోయారంట? మన పాపం చేయడం ద్వారా ఆ యొక్క జంతువో, లేకపోతే ఆ పశువో, గొర్రెో, ఎడ్లో, లేకపోతే పక్షో
బలి అర్పించేస్తే సరిపోద్ది కదా, మన పాపం నుంచి మనం విడిపించబడ్డాం కదా అని మరొక తప్పు చేస్తూనే ఉన్నారు. వారిలో ప్రేమ అనేది లేదు. ఆ ప్రేమ చూపించడానికే తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుని ఏం చేశాడంట, ఈ లోకానికి తన సొంత కుమారుని లోకాన్ని మన కొరకు ఏం చేశారంట, తీసుకొచ్చి ఉన్నాడు, ఇచ్చి ఉన్నాడు. తను ఎంతగానో ప్రేమించిన కుమారుని. ఎందుకంటే మనుషులు అయితేనే ఒక ప్రేమ అనేది మనకు ఇప్పుడు చూడండి, ఈజీగా కోడిని కోసం తినేస్తాం, ఎందుకంటే మనకి దాని మీద అంత ఎఫెక్షన్ లేదు. ఇప్పుడు అదే మనుషులు కోస్తుంటే చూడగలమండి? ఎందుకు చూడలేం? మన మనుషులకి అప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు చాలామంది అది మనం చూడలేం. ఎవరు చేస్తారు? ఆ క్లాసులకు అటెండ్ అయ్యే వాళ్ళు, ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ క్లాసులో వాళ్ళకి తప్పకుండా తప్పదు కాబట్టి అది చూస్తూ ఉంటారు. చాలామంది వామిటింగ్స్ చేసుకుని కొన్ని ఫీలింగ్స్ వాళ్ళు భరించలేక వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మనిషిని చేస్తే మనకి ఒక బంధం, ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాలని ఏంటారంట. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో, వీళ్ళలో మనుషుల మార్పు తీసుకురాలేకపోయిందో, ఆ మార్పును తీసుకురావాలని తన తండ్రి అయిన దేవుడు తన యొక్క ప్రియ కుమారుని లోకానికి ఏం చేశారంటండి, పంపించి ఉన్నారు. చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. ఈ గొడ్ల ద్వారా, ఈ పశువుల ద్వారా మనకి పాప విమోచన లేదని చెప్పేసి, పాప శరీరం ఏం ద్వారా పాపం అయితే ఈ లోకానికి వచ్చిందో, దేని ద్వారా ఈ పాపం అనేది ఈ లోకానికి వచ్చిందో అలాంటి పాప శరీరాకారం అంట. ఈ శరీరం ఏంటి? పాప శరీరాకారం. ఇలాంటి పాప శరీరాకారాన్ని ఎదిసాడంట, శరీరాకారంతో పంపించాడంట. ఎవరిని? తన కుమారుడైన యేసుప్రభుని పంపించి ఆ పాపాన్ని ఈ శరీరం ద్వారానే ఆ యొక్క శిక్షని విధించి ఉన్నారు. ఆ దాని ద్వారానే మన పాపములన్నీ ఏమైపోతాయండి, పరిహారించబడతాయి. దాని ద్వారానే మనంతా కూడా మనము పరిశుద్ధులుగా, మనము దేవుని యందు విధేయత కలిగే వారి కింద మార్చబడతామని చెప్పేసి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని లోకానికి పంపి ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసి ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏదైతే తెలియచేసిందో, ఏ పాపానైతే తొలగించబడాలని ధర్మశాస్త్రం బోధించిందో ఆ పాపాన్ని తొలగించడానికే యేసుప్రభువు ఏం చేశారంట, కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆ పాప శరీరాకారంతో ఉండి ఆయన మన ఏం చేశాడంట, మన పాపంలన్నింటినీ కూడా ఆ శిలువలో భరించి మన పాపాన్ని విడుదల దయచేస్తున్నాడు. రెండో చూసుకున్నట్టయితే కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చూసుకుందాం. ఇక్కడ చెప్తున్నారండి, శిలువ చేత జయోత్సాహం మనం చేసేలాగా. అందుకని గుడ్ ఫ్రైడే అనేది మనం ఏం చేయాలి, జయోత్సాహం చేసుకుంటూ ఉండాలి, ఆర్భాటంగా. ప్రధాన యాజకులు, అధిపతులు వాళ్ళు ఏమంటున్నారంటే, యేసుప్రభుని ఈయన్ని సిలువ వేస్తాం కదా అని వారు అనుకున్నారు. కానీ ఆయనే తనకు తానుగా ఈ లోకానికి ఆ సిలువకి అప్పగించబడ్డానికే వచ్చి ఉన్నారు. ఆ విషయం వాళ్ళు ఏమనుకున్నారు, వారు ఒక ఆయన్ని పట్టేసుకుని మేము సిలువకి అప్పగించేసాం కదా అని అనుకుంటున్నారు. కానీ ఆయనే ఈ లోకానికి ఆ సిలువకి అప్పగించబడ్డారనే విషయం వారు గుర్తించట్లేదు. వారు ఏమనుకుంటున్నారంట, వాళ్ళు నిరాయుధులుగా, అంటే వాళ్ళు ఏ ఉపయోగము లేని వారిగా తయారు చేశాడు దేవుడు. వాళ్ళ అధికారం కానీ వారి గొప్పతనం కానీ ఆ సిలువ మీద ఏం చేయలేదు, గెలవలేకపోయింది. ఎందుకంటే ఆయన సిలువలో మరణించి తిరిగి 3వ దినాలు లేచిన మృత్యుంజయుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట, చేవ్రాతతో రాసిన దాన్ని సిలువకి కొట్టివేసి ఉన్నాడు. చేవ్రాత ద్వారా ధర్మశాస్త్రంలో ఏదైతే లిఖించబడి ఉందో దాన్ని సిలువకి కొట్టివేసి, దాన్ని తుడిచివేసి ఆయన సిలువలో రక్తాన్ని కాచి జయోత్సాహంతో మనందరం కూడా దేవుని నామాన్ని మహిమపరిచే వారి కింద, దేవుని నామాన్ని ఘనపరిచే వారి కింద ఉండే రీతిగా ఆయన ఏంటంటే మన పాప శిక్షణ అంతటిని కూడా పూర్తి చేసి ఉన్నాడు. మొదటగా దేన్ని సమాప్తి చేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేస్తున్నాడు. తర్వాత మన పాప శిక్షణ అంతటిని కూడా సమాప్తి చేస్తున్నాడు. ఆయన మనకి ఏం చేయడానికి వచ్చాడంట, పరిచర్య చేయడానికి వచ్చాడు. మనకి చెప్పేన్నారు కదా పాస్టర్ గారు, మన రాత్రి కూడా అందరం కొంతమంది పాల్గొన్నాము, పాద పరిచర్యలో పాల్గొన్నాం. అంటే మనలో ఎవరు కూడా హెచ్చింపు కాదు, తగ్గింపు కాదు, మనందరం కూడా ఒకే స్వభావం. అలనాడు యూదులని చాలా తక్కువ వారిగా వారు నిత్యంగా చూస్తూ ఉండేవారు. కానీ అలాంటి పరిస్థితి నుంచి దేవుడు తప్పించడానికి ఇక్కడ అందరూ కూడా సమానమే. మనందరం కూడా
ఒకే ఒక శరీరమై ఉన్నాం, శరీరంలో అవయవములమై ఉన్నామని మనందరం కూడా తెలుసుకునే రీతిగా ఆయన ఏంటంటే తగ్గింపు జీవితాన్ని తెలియజేస్తున్నారు. ఆయన క్షమాపణ తెలియజేస్తున్నారు, మన తల్లిదండ్రులు మనం ప్రేమించాలని తెలియజేస్తూ ఉన్నారు, మన ఆత్మల దాహాన్ని కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనల్ని ఇంకా ఏం చేస్తున్నారు? మనల్ని పరిచర్య చేయుటకు, మార్కు సువార్త 1:38 మనల్ని ఏం చేయడానికి వచ్చామంట? పరిచర్య చేయుటకు వచ్చామని, పరిచర్య చేయుటకు ఆయన వచ్చాడని మనకి తెలియజేస్తున్నారు. మార్కు సువార్త 10:45 చూసినట్లయితే, విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చును. ఆయన ఏం సారంట? ఒక విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అంటే మనల్ని అందరినీ కూడా ఆయన మన పాపము నుంచి విడుదల చేయడానికి ఆయన వచ్చి ఉన్నారు. అయితే మనము అది సమాప్తమైనదని మాటలో మనకి ఇందులో ఒక గూఢమైన ఒక మాట ఏంటంటే, ఆయన యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చేటిన తర్వాత ఆయన గిన్నెలోనిది పాత్ర ఉన్నప్పుడు ఆ పాత్రలోని త్రాగమంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని యేసుప్రభువారు చెప్తారు. అయితే ఆ గిన్నెలో ఏముంది? ఆ గిన్నెను తొలగించమని యేసుప్రభువారు ఎందుకంత ఆయన చెమట రక్త బిందువులే కార్చేంత రీతిగా ఆయన బాధపడుతున్నారు అంటే, ఆ గిన్నెలో మన పాపములనే శ్రమలనే ఒక వేదన అనేది ఆ గిన్నెలో ఉంచబడినది. అలాంటి ఆ గిన్నెని ఏం చేశారంట? ఆ శ్రమలన్నీ మన నుంచి దూరపరచబడ్డానికి, ఈ పాప క్షమాపణ అనేది మనకి జరగడానికి ఆ గిన్నెలోనే పాత్రను ఏం చేశాడంటే త్రాగి ఆయన సమాప్తి చేసి ఉన్నాడు. ఆ గిన్నెలో ఏం చేశాడండి? ఆ శ్రమలనే పాత్రని ఆయన త్రాగి సమాప్తి చేస్తున్నాడు, గిన్నెలో కంప్లీట్ చేస్తున్నాడు. అంటే శ్రమలు అనేవి, ఆ వేదన అనేది మనకి ఈ నిత్య నరకమని ఉండాల్సిన మనకి నిత్యరాజ్యం పొందే రీతిగా దేవుడు ఎంచండి మన మీద ఉన్న పాపలన్నీ పాత్రలోనే ఉన్న ఆ యొక్క శ్రమలనే గిన్నెను ఆయన త్రాగివేసి దాన్ని కంప్లీట్ చేసి ఉన్నాడు, ఆయన పూర్తి చేసి ఉన్నాడు. రెండవది చూసుకున్నట్లయితే మార్కు సువార్త 10:38 చూసుకున్నట్లయితే, ఇక్కడ యేసుప్రభువారు అడుగుతున్నారు, ఆయన త్రాగే పాత్రలు అంటే మనం త్రాగలేమంటే. ఎందుకంటే ఆ పాత్రలో ఏమున్నాయి? అనేకమైన శ్రమలు ఉన్నాయి, అనేకమైన నిందలు ఉన్నాయి. ఎందుకంటే యేసుప్రభువారిని అప్పగించేటప్పుడు ఎలా అప్పగించారండి? లక్షవారం నైట్ నుంచి కూడా ఆయన అనేకమైన శ్రమలు పెడుతూనే ఉన్నారు. ఒకరి దగ్గర నుంచి హేరోదు దగ్గర నుంచి పిలాతు గారి దగ్గరికి, పిలాతు దగ్గర నుంచి హేరోదు గారి దగ్గర నుంచి ఒకరినొకరు అనేక మంది అబద్ధ సాక్షులు వచ్చేసారు అక్కడ మాట్లాడడానికి, ఆయన మీద నేరం మోపడానికి, ఈయన దేవదోషం నిజంగా చేశాడని చెప్పడానికి కొంతమంది అబద్ధ సాక్షుల్ని పెట్టారు. ఇవన్నీ కూడా యేసుప్రభువారికి తెలుసు. అవన్నీ తెలుసు కూడా ఆ పాత్రలోని త్రాగడానికి ఆయన ఏం చేశాడండి? సిద్ధపడి ఉన్నారు. ఈ పాత్రలో నేను త్రాగినట్లయితే కనుక శ్రమలు అనేవి, నిందలు అనేవి, అనేకమైన నిట్టూర్పులు అనేవి నాకు వస్తాయని ఆయన గ్రహించినా సరే ఏం చేయడంట? ఆయన పాత్రను పుచ్చుకోవడానికి ఏమాత్రం వెనగంజ వేయలేదు. ఆ పాత్రను త్రాగడానికైనా ముందంజలో ఉన్నాడే తప్ప వెనకంజ వెయ్యలేదు. ఆ పాత్రలను మనం త్రాగలేం, కానీ ఆయన ఏం చేయడు? ఆ పాత్రలను త్రాగి దాన్ని పూర్తి చేస్తున్నాడు. అలాగే ఆయన పొందే బాప్తీసాన్ని కూడా మనం పొందలేం. మనం అనుకుంటున్నాం నీళ్ళ ద్వారా మనం బాప్తీసం పొందుతున్నాం కదా, ఇంకదే బాప్తీసం అనుకుంటున్నాం. కానీ తండ్రి అయిన దేవుడు పొందిన బాప్తీసం ఏంటండి? ఆయన సిలువలో పొందిన బాప్తీసం. ఆయన పొందిన బాప్తీసం ఏంటంటే, ఆయన మొట్టమొదటిగా మనం మాదిరిగా చూపించినాడు. యోహాను గారి ద్వారా బాప్తీసం పొంది ఉన్నారు కదండి. నీళ్ళ ద్వారా బాప్తీసం పొందినప్పుడు పావురం ఆయన మీదకి వచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నానని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే అది ఆ బాప్తీసం గురించి మాట్లాడలేదండి. ఇక్కడ ఇంకొక బాప్తీసం ఉందంట. ఆయన పొందుచున్న బాప్తీసము మీకు పొందటం మీకు చేతనగునా అంటున్నారు. అదే బాప్తీసం అంటే, సిలువలో ఆయన్ని వేసినప్పుడు ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు కదా, దాని ద్వారా వచ్చిన ఆ యొక్క రక్తం అనే ఆయన శరీరం అంతా కూడా ఏమైపోయిందండి? శరీరంలో ఒక్క రక్తపు చుక్క కూడా లేదంట. అలాంటి బాప్తీసాన్ని మనం పొందగలమా? అలాంటి బాప్తీసాన్ని మనం పొందలేం. కానీ ఆయన అలాంటి బాప్తీసాన్ని పొంది మనకు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నారు. నా రక్తం ద్వారానే మీకు ఏమవుతుంది? మీ పాపాలు క్షమించబడతాయి. నా రక్తం ద్వారా మీ పాపాలు కడగబడతాయి. ఈ రక్తం ద్వారా నేను పొందిన ఈ రక్తం ద్వారా పొందిన ఈ బాప్తిస్మం ద్వారానే, ఈ రక్తం ద్వారానే మీ యొక్క పాపాలన్నీ కూడా పరిహరించబడతాయని తండ్రి అయిన దేవుడు మనకి ఒక మాదిరిని ఈ లోకంలో మనకి సమాప్తమైన ఒక మాట ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. అలాంటి అనుభవాన్ని మనం కూడా ఏం చేయాలి? కలిగి ఉండాలి. ఇర్మియా ప్రవక్త ఉంటాడు కదా, ఇర్మియా ప్రవక్త మొదటి అధ్యాయంలో చెప్తూ ఉంటారు, తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునుపే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన ఎరిగి ఆయన ఏం చేయాలో ఏంటో దేవుని ఎలా ప్రకటించాలో ఆయన నుంచి. అందుకే నేను టైం అయిపోతుంది కాబట్టి
చదువుకున్నట్లయితే అందులో ఉంటుంది, ఆయన ఈ లోకంలో ఎలా వచ్చి ఉన్నాడంటే రూపించబడక ముందే తండ్రి దేవుడు ఎరిగి దేవుని సువార్త ప్రకటించడానికి ఒక వ్యక్తిగా ఆయన్ని ఏర్పాటు చేస్తున్నాడు. తన బాధ్యత ఏంటి? దేవుని సువార్తను ప్రకటించి అనేక మందిని నడిపించాలని. అలాంటి ఆయన పనిని ఇర్మియా గారు ఆయన కాలంలో ఆయన పూర్తి చేసి ఉన్నారు. తండ్రిని దేవుడు ఆయన పనిని ఆయన పూర్తి చేసి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది గొప్ప గొప్ప ప్రవక్తలు వారికి అప్పగించిన పనిని వారు ఏం చేశారండి? పూర్తి చేసి ఉన్నారు. ఒక రాజుకి నన్ను నియమిస్తే ఆ రాజ్యాన్ని, ఆ అధికారాన్ని చేత వాళ్ళందరినీ మంచి పరిపాలిస్తూ వారి పనిని పూర్తి చేస్తున్నాడు. ఈరోజు నీకు నాకు అప్పగించిన పని ఏమై ఉంది? ఆ పనిని మనం పూర్తి చేస్తున్నామా లేదా? మన పనిని మనం సమాప్తం చేస్తున్నామా లేదా? మధ్యలోనే దేవుని నామాన్ని కొన్ని రోజులు తెలుసుకుని మనకు శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి ఈ లోకాంశంలో మనం కలిసిపోతూ ఉన్నామా? మన దేవుని కడ వరకు మనము దేవునికి ఏం చేయాలంటండి? సాక్షులుగా ఉండాలి. మనకి దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడు, మేలు చేస్తాడు అనే రీతితోనే దేవుని మందిరానికి మనం రాకూడదండి. మనకు కొన్ని శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి. అవన్నిటిని కూడా నిందను సహించేవాడే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారు. నా నిమిత్తం మీరు నిందించబడి జనులల్లా మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు అవుతారు. అలాంటివన్నీ కూడా మనం భరించగలిగి మన యొక్క జీవితాన్ని మనం పూర్తి చేస్తే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటామండి.